బాబు నేను చిరంజీవి వీరాభిమాని బాబు. మహబూబాబాద్ జిల్లా బాబు, మరి మహబూబాబాద్ జిల్లా భవానీ నగర్ తండా వాసుని. నేను ఉమ్మడిగా ఉన్నప్పుడు 354 నంబర్ ఉమ్మడిగా ఉన్నప్పుడు యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నేను. చిరంజీవి గారు పార్టీ పెట్టి స్థాపించి ఇక్కడ వచ్చిన ప్రచారానికి వచ్చినప్పుడు ఓం నారాయణ మిల్లులో బస చేసిండు. బస చేసినప్పుడు ఇక్కడ పురీరనాథ్ టెంపుల్ ఉన్నది, ఇక్కడ పురీరనాథ్ టెంపుల్ ఉన్నది, ఇది దాటి కొలేరా దాటి పోతానని చెప్తే చూసే పోతాం బాబా అని చెప్పిండు. చెప్పేసిన తర్వాత అక్కడ తీరా ముందుకు వచ్చినప్పుడు ఆయన దాటేసి వెళ్ళిపోతే అదే మనం కొలేరా దాటేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఇది మన వెంటనే తీసుకొచ్చి అక్కడ మన గుడికాడపై ఇంకో కారు తీసుకొచ్చి ఖరాబ్ అయింది. ఆ కారు ఖరాబ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి దేవుని పూజ చేయించుకొని పోయాం. పురీరనాథ స్వామికి నేను గెలిస్తే మంచిగా ఉంటే అభివృద్ధి చేస్తా, మీ దేవుడు మంచి పవర్ఫుల్ ఉన్న దేవుడే, పురీరనాథ స్వామి మంచి దేవుడే అని చెప్పేసి హామీ ఇచ్చిండు. నేను యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని, నాకు కూడా హామీ ఇచ్చిండు. అట్లాంటి ఆ సినిమా పోతే కన్నుపోయింది నాది. నాకు 13 సంవత్సరాల నుంచి అపాయింట్మెంట్ ఇవ్వట్లేడు, నాకు దగ్గర రానియట్లేడు, నువ్వు ఎవరు అని అంటారు, నాకు ఆదుకోవాలని చెప్తున్నా బాబు. వీరాభ్యం బాబు నేను రిజిస్ట్రేషన్ పట్టా బాబు, ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ పట్టా బాబు. 13 సంవత్సరాల నుంచి నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేడు బాబు. 41 సంవత్సరాలు సినాటి బాబు నాకు. నేను పట్టా చేపించిన 20 సంవత్సరాలు అయింది బాబు. వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఇక్కడ తెలంగాణలో ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ముగ్గురు అన్నదమ్ములు ఆంధ్రాకు పంపిస్తున్నారు డబ్బులు, ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి పంపిస్తానని అంటున్నారు బాబు. మీరు మా ఆదుకోండి బాబు, ప్లీజ్ బాబు. నేను చాలా లాస్లో ఉన్నా బాబు, చాలా తెలిపోయినా బాబు. ఆయన నమ్మి ఆగమైపోయినా సార్ బాబు. నేను భూమి జాగా మొత్తం అమ్ముకున్నా బాబు. బీఫామ్ ఇస్తాను డిక్లామ్ ఫోటోలో బీఫామ్ కూడా ఇవ్వలేదు బాబు. అందుకని నేను దీక్ష చేస్తున్నా బాబు. 5 నెలల నుంచి దీక్ష చేస్తున్నా, ఎటువంటి స్పందన లేదు బాబు. మీరే కాపాడారు బాబు. మీకు ప్లీజ్ బాబు, దండం పెడతా బాబు.